ప్రస్తుతం ఏఐని యూస్ చేసి ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు, ఏఐని యూస్ చేసి వీడియోస్ జనరేట్ చేయొచ్చు, కానీ ఫ్యూచర్లో ఏఐని యూస్ చేసి మొత్తం సినిమానే జనరేట్ చేయొచ్చు. అది కూడా సాధారణమైన సినిమాలే కాదు, అవతార్, గాడ్జిల్లా, జురాసిక్ పార్క్ లాంటి భారీ బడ్జెట్ హై గ్రాఫిక్స్ మూవీస్ కూడా మీరు ఏఐని యూస్ చేసి తీయచ్చు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కూర్చుని మీకు ఏం కావాలో మొబైల్లోనే టైప్ చేస్తూ ఎలాంటి సినిమానైనా మీరు జనరేట్ చేయొచ్చు. ఇలాంటి ఏఐ సర్వీసెస్ త్వరలోనే మన ముందరికి రాబోతున్నాయి. ఇది కేవలం ప్రిడిక్షన్ కాదు, ఇది వాస్తవం. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ఈ ఏఐ టెక్నాలజీ వాడి మ్యాడ్ మ్యాక్స్, గాడ్జిల్లా లాంటి మూవీస్లోని కొన్ని క్లిప్స్ని తమకు నచ్చినట్టు రీక్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నవన్నీ కూడా ఏఐని యూస్ చేసి జనరేట్ చేసిన మూవీ క్లిప్స్. మీకు యానిమల్స్తో మాట్లాడాలని ఉందా? అయితే మీ కోరిక తొందరలోనే నెరవేరబోతుంది. సముద్రంలో వేల్స్ దగ్గర నుండి మీ ఇంట్లో కుక్క పిల్ల వరకు అన్ని జంతువులతోనూ మీరు తొందరలో మాట్లాడచ్చు. ఇది జరగడం ఇంపాసిబుల్ అనుకుంటున్నారా? కానీ తొందరలో ఇదే జరగబోతుంది. ఏఐ టెక్నాలజీ యూస్ చేసి యానిమల్స్ యొక్క లాంగ్వేజెస్ను డీకోడ్ చేసే ప్రయత్నాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది 1 వే కమ్యూనికేషన్ కాదు, 2 వే కమ్యూనికేషన్ కింద ఉండబోతుంది. అంటే మనం మాట్లాడేది జంతువులకు అర్థం అవుతుంది, జంతువులు మాట్లాడేది మనకు అర్థం అవుతుంది. మనిషి, జంతువు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు అన్నమాట. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం సైంటిస్ట్ ఆల్రెడీ ఈ ఎక్స్పెరిమెంట్స్లో కొంత సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్స్ కనుక పూర్తిగా సక్సెస్ అవుతే మన ఊహకందని ఎన్నో విషయాలు జరుగుతాయి. మీరు మీ బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడినట్టు రోజు మీ పెట్ డాగ్తో కూడా మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతే మీరు మొదట ఏ జంతువుతో మాట్లాడతారో కింద కామెంట్లో చెప్పండి. ఇది నాకు బాగా నచ్చిన ప్రొడక్షన్. ప్రస్తుతం ఒక మనిషికి సంబంధించి ఫొటోస్ అండ్ వీడియోస్ మాత్రమే సేవ్ చేసుకోగలం, కానీ ఫ్యూచర్లో ఒక మనిషి బ్రెయిన్కి సంబంధించి కంప్లీట్ డాటాని మనం సేవ్ చేసుకోవచ్చట. ఆ మనిషి యొక్క ఫీలింగ్స్, థాట్స్, మెమరీస్, కాన్షియస్నెస్ ఇలా కంప్లీట్ బ్రెయిన్ని ఒక డిజిటల్ కాపీ తీసుకుని దాన్ని మనం ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చట. దీనివల్ల మన ఊహకందని ఎన్నో ఉపయోగాలు, ప్రయోజనాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రేమించిన వ్యక్తి మనతో లేకపోయినా ఆ వ్యక్తి బ్రెయిన్కి సంబంధించిన డిజిటల్ కాపీ మన దగ్గర ఉంటే కనుక ఆ డిజిటల్ కాపీని మనం కంప్యూటర్లో కానీ రోబోట్లో కానీ అప్లోడ్ చేసి ఆ వ్యక్తి యొక్క డిజిటల్ వెర్షన్తో మనం రోజు మాట్లాడుకోవచ్చు. ఇలా మనకి కావాల్సిన వ్యక్తి మనతో లేకపోయినా వాళ్ళ బ్రెయిన్కి సంబంధించిన డిజిటల్ కాపీని సేవ్ చేసుకోవడం వల్ల ఆ వ్యక్తి యొక్క డిజిటల్ వెర్షన్ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఇదే సబ్జెక్ట్ మీద మీరు ఏమైనా మూవీస్ కవర్ చేయాలి అనుకుంటే ఈ మూవీస్ చూడండి. ఒకసారి ఊహించుకోండి, మీరు మార్కెట్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీకు మనుషుల కన్నా రోబోట్స్ ఎక్కువ కనబడుతున్నాయి అనుకోండి. మీరు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగానా, సాడ్గానా? ఎందుకంటే 2050 సంవత్సరం నాటికి ఈ భూమి మీద మనుషుల కన్నా రోబోట్సే ఎక్కువ సంఖ్యలో ఉంటాయట. దీనికి కారణం కూడా ఉంది. ఏఐ సహాయంతో భవిష్యత్తులో రోబోట్స్ అన్ని పనులు చేయగలుగుతాయంట. పిల్లలకు చందమామ కథలు చెప్పడం దగ్గర నుండి, ముసలి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం వరకు, స్టూడెంట్స్కి చదువు చెప్పడం దగ్గర నుండి, గార్డెన్లో మొక్కలు పెంచడం వరకు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుండి హాస్పిటల్స్లో ఆపరేషన్స్ వరకు, గిటార్ ప్లే చేయడం దగ్గర నుండి పాటలు పాడడం వరకు, మనతో క్రికెట్ ఆడడం దగ్గర నుండి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనడం దగ్గర వరకు, ఇలా మ్యాక్సిమం అన్ని పనులు మనుషుల కన్నా బెటర్గా రోబోట్సే చేయగలుగుతాయంట. ఫ్యూచర్లో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ మనుషుల కన్నా రోబోట్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తాయంట. ఎందుకంటే రోబోట్స్కి శాలరీస్ ఇవ్వనక్కర్లేదు, హాలిడేస్ ఇవ్వనక్కర్లేదు, వాటికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన పనే లేదు, వాటికి మెయింటెనెన్స్ ఒక్కటి చూసుకుంటే చాలు. రోబోట్స్కి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అవి 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న విషయాలు గమనిస్తే ఇది ప్రొడక్షన్ కాదు, వాస్తవమే అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం టెస్లా, BMW కంపెనీస్లో కారు పార్ట్స్ని అసెంబుల్ చేసే విషయంలో ఆల్రెడీ రోబోట్స్నే వాడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎలన్ మస్క్ కంపెనీ డిజైన్ చేసిన రోబో, దీని పేరు ఆప్టిమస్. ఇది ఫిగర్ కంపెనీ డిజైన్ చేసిన రోబోట్, దీని పేరు ఫిగర్ O2. ఇది యూనిటరీ డిజైన్ చేసిన రోబోట్, దీని పేరు G1 హ్యూమనాయిడ్ రోబోట్. ఈ 3 రోబోట్స్ని త్వరలోనే మాస్ ప్రొడక్షన్ చేయబోతున్నారు. ఫ్యూచర్లో మనుషులు రియల్ వరల్డ్లో కన్నా విర్చువల్ వరల్డ్లోనే ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారని ఏఐ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏఐ సహాయంతో డిజైన్ చేసే విర్చువల్ వరల్డ్స్ చాలా హై క్వాలిటీతో, రియల్ వరల్డ్ని మించిన డీటెయిలింగ్తో అల్ట్రా రియలిస్టిక్గా డిజైన్ చేయబడతాయట. ఫ్యూచర్లో రియల్ వరల్డ్స్కి విర్చువల్ వరల్డ్స్కి డిఫరెన్స్ని గమనించడం చాలా కష్టమట.
ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఫొటోస్ చూడండి, వీటిల్లో ఒక్క ఫోటో కూడా రియల్ ఫోటో కాదు. ఇవన్నీ నేను ఏఐని యూస్ చేసి జనరేట్ చేసిన ఫొటోస్. ఫ్యూచర్లో ఇంతే రియలిస్టిక్గా ఏఐ విర్చువల్ వరల్డ్స్ని కూడా డిజైన్ చేయగలుగుతుందట. ఒక్కసారి మీరు విఆర్ హెడ్సెట్ పెట్టుకుంటే చాలు, ఆగ్రా, ఈజిప్ట్, ప్యారిస్, న్యూయార్క్, మౌంట్ ఎవరెస్ట్ పైకి, సముద్రం లోపలికి, ఇలా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఒక సూపర్ హీరో లాగా ఆకాశం అంతా ఎగరచ్చు. ఈ విర్చువల్ వరల్డ్స్ని మనం ఒక్కరమే కాదు, మన ఫ్రెండ్స్తో, మన లైఫ్ పార్ట్నర్తో కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ విర్చువల్ వరల్డ్స్లో మనం కొత్త వాళ్ళతో కూడా కనెక్ట్ అవ్వచ్చు. మనం రియల్ వరల్డ్లో దేన్ని మార్చలేము. ఫర్ ఎగ్జాంపుల్ మన రూపాన్ని కానీ, బయట క్లైమేట్ని కానీ, టైంని కానీ రియల్ వరల్డ్లో మనం మార్చలేము. కానీ విర్చువల్ వరల్డ్స్లో అలా ఉండదు. విర్చువల్ వరల్డ్స్లో మనకు నచ్చినట్టు అన్నీ మార్చుకోవచ్చు. రాత్రి పగలు, ఎండ వాన అన్నీ మార్చేయచ్చు. వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఈ 5 ప్రొడిక్షన్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి 1000 లైక్స్ వస్తే టాప్ 5 ప్రొడిక్షన్స్ పార్ట్ 2 చేస్తాను. నా నెక్స్ట్ వీడియోలో ఎంత తెలివైన ఏఐనైనా సరే ఎలా కన్ఫ్యూజ్ చేసి పడేయచ్చో చూపించబోతున్నాను. ఏఐ మీద మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి.